ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? లేవట్లేదా? చలిగుందా? కష్టంలో ఉన్నారా? శ్రమల్లో ఉన్నారా? కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటండి ఇది, మాకెందుకండి కష్టాలు, మేమెందుకు భరించాలండి, మేలు చేసి కీడు అనుభవిస్తున్నామండి, శ్రమల్లో వెళ్తున్నామండి, సాయం చేసిన వారు రివర్స్ అయ్యారండి, చెయ్యని తప్పు మా మీద పడ్డదండి. మీకు ఎన్నున్నా మన దేవుడు విడిచిపెట్టాడు. ఒకవేళ పాపలు ఉన్నావా, రక్షించడానికి సమర్థుడు, పాపిని క్షమించి విడిపించగల సమర్థుడు క్రీస్తు. కాబట్టి మీ హృదయాన్ని వేసేయకండి. ఈరోజు ఒక మాట చదవను, 91వ కీర్తన 15వ రెండో మాట, శ్రమలో నేను అతనికి తోడి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదాను. నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. నీ శ్రమ నుండి విడిపించి నేను గొప్ప చేస్తా. ఎందులో ఇరుక్కున్నావు, ఏ బంధకం ఉన్నావు, విడిపించి గొప్ప చేస్తా, విడిపించి గొప్ప చేస్తా, నిన్ను విడిపించి గొప్ప చేస్తా. ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేసుకో, దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, బిడ్డల్ని విడిపించండి, గొప్ప చేయండి. వారి అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ, ఉద్యోగులేమి, ఎన్ని సమస్యలు ఉన్నా గర్భం లేని గర్భాలు తీర్చి సమస్యల నుంచి విడిపించి, కుటుంబ పోరాటాల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, ఇతర బంధకం నుంచి, అన్నిట్లో శుభములని, విడుదలని ప్రకటిస్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, సంఘాల్లో అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ లేపి నువ్వు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. చక్కటి వాగ్దానం వినండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.